అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. మన సాహితీమాలలో పోయిన వారం రామప్ప గుడిని చూసాం కదా. ఈ వారం రామప్ప గుడికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటగుళ్లను చూద్దాం. కోటగుళ్ళు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం కేంద్రమైన ఘనపూర్లో ఉన్న గుళ్ళు. కాకతీయ కాలంలో నిర్మించబడిన ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో ఉన్న 22 గుళ్లను కోటగుళ్ళు అంటారు. ఇవి కాకతీయుల కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి. గణపతి దేవుడు 1213 సంవత్సరంలో ఈ కోటగుళ్లను నిర్మించాడు. రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రరెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది. ఈ గుళ్లలో గణపేశ్వరాలయం అనే శివాలయం ప్రధానమైనది, ఆకర్షణీయమైనది. ఇందులో సర్పధారి అయి డమరుకాన్ని వాయిస్తున్న పరమశివుని నిలువెత్తు విగ్రహం చెక్కబడి ఉండడంతో పాటు సభా మండపాలు ప్రధానాకర్షణగా నిర్మించబడ్డాయి. అంతేకాకుండా ఓరుగల్లుపై దాడి చేసిన దేవగిరి మహారాజును కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి 15 రోజుల యుద్ధంలో ఓడించినందుకు గుర్తుగా గజకేసరిలో సగం మనిషి సగం సింహం రూపం, ఏనుగు మీద స్వారీ చేస్తున్న గుర్రం తల, సింహం నడుముతో యుద్ధ విజయ చిహ్నాలు చెక్కబడ్డాయి. దీర్ఘాకృతి శివలింగం నక్షత్రాకార పానపట్టంపై కొలువై ఉన్నట్లు కనపడడంతో పాటు ఆలయ గర్భగుడి ముఖద్వారం పైన చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కళ్యాణం, మహావిష్ణువు ఉట్టిపడేటట్లు చిత్రీకరించారు. దీని కింద లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చోగా 2 వైపులా ఏనుగులు తొండాలతో సంయుక్తంగా కలశం పట్టుకుని ఉన్న ఈ విగ్రహం కళా నైపుణ్యంతో కాంతులీనుతుంటుంది. చుట్టూ ఉన్న 19 చిన్న ఆలయాలన్నీ గర్భగృహం, అంతరాలయం కలిగి ఉన్నాయి. మహాశివరాత్రి, కార్తీక మాసంలో ఇక్కడున్న గణపేశ్వరాలయానికి భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ సముదాయంలోని గణపేశ్వరాలయాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ సైతం గుర్తించి WTO హెరిటేజ్ కేంద్రాల గుర్తింపులో భాగంగా ముద్రించిన ప్రపంచ పర్యాటక కేంద్రాల పుస్తకంలో గణపేశ్వరాలయం గురించి ముద్రించింది. ఈ కోటగుళ్లను సందర్శించడానికి వెళ్లిన మన మాలా కుమార్ గారి మనసులో కలిగిన భావాలను మనం ఇక్కడ వారి మాటల్లోనే విందాం. గుబురుగా పెరిగిన గడ్డిలో నుంచి వెళ్ళి గుడిమెట్లు ఎక్కాలంటే ధైర్యం చాలలేదు. కానీ పూజారి వదల్లేదు. నీకెందుకు భయం, నేను ఉన్నాను పద అని బలవంతంగా తీసుకెళ్లారు. మెట్లు చూడగానే గుండె గుబిల్లు అంది. నేనెక్కలేను అన్నా. 80 ఏళ్లవాడిని నేనెక్కుతున్నాను, నువ్వు ఎక్కలేవా, పద పదమన్నారు. నేను ఆ శివయ్యను తలుచుకుంటూ ఎక్కేశాను. లోపల శివయ్యను చూడగానే మైమరిచిపోయాను. మీరు కూడా వెళ్ళి చూడండి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎంత కళగా ఉన్నాడో ఆ శివయ్య. నాకు తెలియకుండానే శివయ్య ఎదురుగా కింద కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. కళ్ళు తెరవగానే పూజారి పాదాలు కనిపించాయి. అవి శివుని పాదాలుగా అనిపించాయి. పూజారి రూపంలో శివుడు పిలిచాడేమో అనిపించింది. దేవాలయం ప్రాంగణంలో చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, కానీ ఎందులోనూ విగ్రహం లేదు. అంతేగా మన ప్రాచీన దేవాలయాలన్నీ ముష్కరుల దాడికి గురయ్యాయి కదా. వాళ్లకు మణులు మాణిక్యాలు ఎన్ని దొరికాయో కానీ మన శిల్ప సంపద అలా శిథిలమై కనిపిస్తుంటే మాటలకందని ఆవేదన గుండెను పట్టేస్తుంది. కానీ ఆ శిథిలాలలో కూడా మన చరిత్ర మాత్రం సజీవంగా ఉందనే చెప్పాలి. వీలు చూసుకొని మీరు కూడా కోటగుళ్ళు వెళ్తారు కదూ. వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది.
తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.